నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 7 నుంచి 10 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించనుంది. ఇవాళ సభలో ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందడంతో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు శాసనసభలో రుణమాఫీపై చర్చించనున్నారు. 25వ తేదీన ఉదయం కేబినెట్ సమావేశం కానుంది. అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, కవిత, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రేపు మండలి ప్రారంభమవుతుంది. ఇక ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే మరణించినటువంటి లాస్యానందిత, దివంగత నేతగా ఉన్నటువంటి లాస్యానందిత సంతాపం తీర్మానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టుతున్నారు. ఆమెను ఉద్దేశించి సభలో సభ్యులంతా కూడా మాట్లాడినారు. తర్వాత వెంటనే సభ వాయిదా పడనుంది. బీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ బీఎస్సీ సమావేశంలో శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, ఎలాంటి అంశాల మీద చర్చ జరపాలి అన్నటువంటి విషయం మీద నిర్ణయం తీసుకొనున్నారు. 7 రోజుల నుంచి 10 రోజుల పాటు ఈ శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక రేపు రుణమాఫీ మీద కీలకమైనటువంటి చర్చ జరుగుతుందన్నటువంటి అంశం ప్రభుత్వ వర్గాల నుంచి అందుతూ ఉంది. ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది, అదేవిధంగా ఆగస్టు 15 లోపు ఎంతమందికి చేరున్నారు అన్నటువంటి విషయం మీద ఇప్పటికే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాబట్టి శాసనసభ వేదికగా ఆ అంశాల మీద ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీంతో పాటు 25వ తేదీన ఉదయం 9 గంటలకు క్యాబినెట్ సమావేశం ఇక్కడనే ఉంది. బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది క్యాబినెట్. తర్వాత 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్గా పద్దుల మీద కావచ్చు, అట్లాగే ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాల మీద చర్చలు జరగనున్నాయి. ఈసారి శాసనసభ సమావేశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అట్లాగే విద్యకు సంబంధించినటువంటి, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి 2 కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి విషయం మీద ఒక యాక్ట్ను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా హైడ్రా లాంటి కొత్త వింగులను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద 7 నుంచి 10 రోజుల పాటు చర్చించున్నట్లు తెలుస్తూ ఉంది. మరి బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులకు సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంటారు, అట్లాగే ఏ అంశాల మీద ప్రభుత్వం మొగ్గు చూపుతుంది, ప్రతిపక్షం ఎలాంటి అంశాల మీద చర్చ జరపడానికి పట్టుపడుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. కవిత. ఓకే శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.